వీక్షకులందరికీ నమస్కారం. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు గల్ఫ్లో యుద్ధం ప్రారంభమైన సమయంలో కొంత పెరిగినా ఆ తర్వాత కొంత రిలీఫ్ ఇచ్చాయి, తగ్గుతూ వచ్చాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల ప్యూర్ గోల్డ్, ఔన్స్ ప్యూర్ గోల్డ్ $5,171 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,62,000, 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 1,52,000 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. అయితే దుబాయ్ మార్కెట్ అనేది బంగారానికి ప్రధాన మార్కెట్ ప్రపంచంలోనే. దుబాయ్ నుంచి చాలా దేశాలకి గోల్డ్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దుబాయ్ నుంచి పలు దేశాలకి ఎగుమతి అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో టూరిజం కూడా పెరగడం వల్ల చాలా దేశాల నుంచి దుబాయ్కి టూరిజంలో వెళ్ళి కొంత బంగారాన్ని, ఏదైతే ఆయా దేశాలు అనుమతించిన బంగారం, భారతదేశం అయితే పురుషులు 20 గ్రాములని, మహిళలు 40 గ్రాములని ఆర్నమెంట్ రూపంలో తెచ్చుకోవడానికి అనుమతులు ఉన్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించాయో అప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో బంగారం వ్యాపారం కూడా పూర్తిగా మూతపడిపోయింది. గల్ఫ్ దేశాలకు వచ్చే బంగారం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి, ఇన్సూరెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి, టూరిస్టులు పూర్తిగా నిలిచిపోయారు. దీంతో జ్యువెలరీ షాపులు వెలవెలపోతా ఉన్నాయి. దుబాయ్లో ప్యూర్ గోల్డ్ ఔన్స్కి $30 తగ్గించి ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో $5,171 ఉంటే దుబాయ్లో $5,140 ఆఫర్ చేస్తూ ఉన్నారు. అయితే వాటిని కొనుగోలు చేసి ఆయా దేశాలకు తీసుకుపోయే మార్గాలు కూడా దాదాపుగా మూసుకుపోయాయి. ఎందుకంటే విమాన సర్వీసులు లేవు. ప్రయాణికులు విమానాల్లోనే దీన్ని కూడా తరలిస్తూ ఉంటారు. పెద్దగా విమానాలు తిరగడం లేదు. కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని తిరుగుతూ ఉన్నాయి సర్వీసులు. కొన్ని సర్వీసులకు మాత్రం అనుమతిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనిచేయడం లేదు. ప్రతిరోజు 3,000 విమానాలు సర్వీసులు ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూతపడిపోయింది. ఏదో కొద్ది సర్వీసులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. దీంతో మెటల్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది దుబాయ్లో. వేలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, టర్న్ ఓవర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. అంటే లాభాలను కూడా పూర్తిగా వదులుకొని అమ్మేందుకు వారు ముందుకు వస్తున్నారు. అయినా కూడా కొనుగోలు చేసేవారు లేరు. రాబోయే కొద్ది రోజుల్లో బంగారానికి డిమాండ్ మరింత తగ్గే అవకాశం ఉంది. సహజంగా యుద్ధాలు అవన్నీ వచ్చిన సమయంలో బంగారం ధర విపరీతంగా పెరగాలి. కానీ కొనుగోలు చేసేవారు లేక వ్యాపారం అంతా నిలిచిపోయి బంగారం ధర దిగుతూ వచ్చింది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితుల్లో సెప్టెంబర్ దాకా కొనసాగవచ్చని ట్రంప్ మరో బాంబు పేల్చాడు. అదే కనుక నిజమైతే ఈ బులియన్ మార్కెట్, సిల్వర్ మార్కెట్ ఎటు పరుగులు దిగిపోతా ఉందనే దానికి సంబంధించి మరో రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.